వాక్యమును యాకోబుకు తెలియజేసిన, వాక్యమును యాకోబు గట్టిగా తెలియజేసిన ఏ జనముకిలాగునా, గట్టిగా ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము మంచిది మనమందరము స్తుతి గానము హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి అయ్యా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చాలు, మళ్ళీ చదువు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఎవడైనా అన్నాడు. అంటే చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నట్టే కదా ఎవడైనా అంటే. యేసు ప్రభు దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు, వస్తారు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర అభిషేకం ఉన్నది. ఆయన ఎవరినైనా తాకుతుంటే వారు స్వస్థపడుతున్నారు. గుడ్డి వారిని తాగుతుంటే వాళ్ళకి కళ్ళు వచ్చినాయి, కుంటి వారిని తాగుతుంటే వాళ్ళకి కాళ్ళు వచ్చినాయి, పక్షవాయువు కలిగిన వాళ్ళు స్వస్థ పొందుతున్నారు. అనేకమైనటువంటి రోగములు పట్టిన వారు వచ్చి విడుదల పొందుతున్నారు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడన్నా ఉంటే అక్కడికి జనములు వస్తున్నారు. మాకు కూడా దేవుడు ఏదైనా మేలు చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వస్తున్నారు అందరూ. దేనికోసం వస్తున్నారు చెప్పాలి? దేనికోసం వస్తున్నారు చెప్పండి? మేలు పొందడానికి వస్తున్నారు. మొదటి విషయం దేవుని బిడ్డలారా, ప్రజలు ఎప్పుడు కూడా స్వార్థపరులు. చెప్పండి, గట్టిగా చెప్పండి, 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 చెప్పండి అయ్యా. మనమందరం మనుషులమే, స్వార్థపరులు. మనమందరం ఎవరమండి? స్వార్థపరులు. చెప్పాలి, గట్టి చెప్పట్లా. భలే వాళ్ళే పాస్టర్ గారు స్వార్థపరులని ఎట్ట చెప్పుకోమంటారండి? చెప్పుకోకపోయినా మన స్వార్థపరులమే. తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వకుండా వేరొకళ్ళ బిడ్డకి ఇవ్వదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ఇంటి యజమానుడు ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తిన్నారో లేదో చూసుకొని మిగిలితే బయట వాళ్ళకి పెడతాడు, కానీ ఇంట్లో వాళ్ళకి మానేసి బయట వాళ్ళకి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనమందరము కూడా మనల్ని మనం ప్రేమించుకుంటాం. అందుకని యేసు ప్రభు దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఆ వారిని వారు బాగు చేసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి యేసు ప్రభు చెప్తున్నాడు ఎవడైనను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ ఎనీవన్ ఈస్ దేర్, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏమున్నారా? దప్పికొనిన వారు ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమంటండి? దప్పిక అనగానే అందరు లేదు, భలేవాడు వేయ్యా నీళ్ళు ఉన్నాయండి, ఆ నీళ్లు తాగితే మా దప్పిక తీరిద్ది, దప్పిక ఉన్నాయా అంటాడు. దేవుడు మాట ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు దప్పికొని ఉన్నారా? దప్పికొనిన వారలారా, ఎవరైనా దప్పికొని ఉన్నారా అంటారు. ఏం దప్పిక? ఏం దప్పిక?
ఏంటా దప్పికంటే, నేను దేవుడి యొక్క వరాన్ని చూస్తున్నాను, దేవుని యొక్క స్వస్థతని చూస్తున్నాను, దేవుని అభిషేకాన్ని చూస్తున్నాను. ఇక నేను ఈ పాడైన పాప జీవితాన్ని వదిలిపెట్టి నా దేవుని కొరకు నిలబడతాను అనే దప్పిక ఉన్నవారులారా చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలి. హల్లెలూయా. యేసు కొరకు బ్రతకాలనే దప్పిక ఎవరికైనా ఉందా? యేసు కొరకు బ్రతకాలని దప్పిక ఉన్నదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థన వరకు ప్రార్థన అండి, ప్రార్థన అయిపోయిన తర్వాత మా బతుకులు మాయండి, మీరు ఎక్కువ మాట్లాడగాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్లని మామూలుగా ఉంటుందండి, జాగ్రత్త. పాస్టర్లు పుల్పిట్ మీదే ప్రసంగాలు చేయాలి, బయటకు వచ్చి ప్రసంగాలు చేస్తే తాట తీసేస్తారు. ఎవరు? విశ్వాసులు. ఎందుకు? వాళ్ళని ఏదైనా ప్రశ్నించామనుకో, నీ సంగతి చెప్పు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఎదుటి వ్యక్తుల సంగతులు మనం మాట్లాడితే ఏదో ఒక లోపాలు బలహీనతలు ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుడు కూడా అంటున్నాడు, నీ బలహీనతలను చూసి కూడా దేవుడు అంటున్నాడు ఏమో తెలుసా, నీ బలహీనతలను చూసి కూడా నీ కోసం విజ్ఞాపన చేస్తానంటున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి గట్టి కొట్టాలి. హల్లెలూయా. అంటే అసలు ముందు నాకు ఒక దప్పిక ఉండాలి. ఏంటా దప్పిక? నేను ప్రభువు కోసం బతకాలని దప్పిక ఉండాలి. దప్పికుంటే ఆ దప్పిక ఉన్నవారు ఎక్కడికి వస్తారంట? దేవుడి సన్నిధికి వస్తారు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరందరూ వచ్చారు. ఖచ్చితంగా మీకు ఒక దప్పిక ఉంది. హల్లెలూయా. ఎంత ఎండలు ఉన్నాయి తెలుసా బయట? అదేంటో నాకు తెలియదు, కానీ నేను వచ్చినప్పుడు భలే ఎండ వేడిగా ఉంది. ఇప్పుడేందో నాకేందో ఒళ్ళంతా చల్లగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో నాకు అర్థం కావట్లేదు, మరి మీకు ఎట్లుందో? చెమట బాగా పోసి ఉందో తెలియదు, లేకపోతే ఏమో తెలియదు, కానీ భలే చల్లగా ఉంది శరీరం అంతా, వేడి లేదు. కానీ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే వారిని ఆయన శాంతి సమాధానాలతో నింపేవాడు. అట్ ద సేమ్ టైం వారిలో ఆసక్తిని పుట్టిస్తాడు. వారిలో దేవుని మీద, వాక్యం మీద ఆసక్తిని పుట్టిస్తాడు. వారిలో పరిశుద్ధాత్మలో ఉండేటువంటి ఆ సత్యములో ఉండేటువంటి ఆ మధురాన్ని వారికి కలుగ చేస్తాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇందాక ఆ పాట పాడాం, ఏమని? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధి, పూర్ణ బలముతో సేవించు. ఆరాధన 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 ఆరాధన. అందరము ఆమేన్. మౌనంగా ఇక్కడ ఏమైనా సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాళ్ళు ఏం చేస్తారు? మౌనంగా కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? రెండు చేతులట పెట్టుకొని. యేసు ప్రభువు మౌనంగా కూర్చోమని చెప్పాలా? చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా? ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
మనం ప్రార్థన చేస్తానికి మనకు ఆసక్తి ఉంటే చాలంట. మనకు ఆసక్తి ఉంటే చాలు. ఏం చేయాలో ప్రార్థన ఆసక్తితో మనం యేసయ్యా అనంటే ఆయన వచ్చి నింపేం చేస్తాడట, ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో నీ పక్షాన ఆయనే సహాయము చేయబోతున్నాడు. నువ్వు ఇవ్వాలి ఆయనకి నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క హృదయాన్ని, నీ ప్రాణాన్ని ఆయన చేతికి అప్పగించు. ఆయన నీలో ఒక నూతనమైనటువంటి ఆశను పుట్టిస్తాడు. ఆ ఆశ ఫ్రిడ్జ్ కొనాలనే ఆశ కాదు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కళ్ళకు ఉంటుంది. ఏంటో తెలుసా? అయ్యా ఏసీ ఇచ్చావయ్యా, ఏసీయే నా దేవుడయ్యా అంటారు. కూలర్ ఇచ్చావయ్యా, ఈ కూలరే నా దేవుడయ్యా. అమ్మయ్యా ఎంత బాగుందో కూలర్లో చల్లగా అంటారు. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి అమ్మయ్యా అనుకుంటాం. అసలు మీకు తెలుసా, దేవునిలో కానీ నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీకు తెలియని అర్థము కానీ నూతనమైనటువంటి జీవితం ఉందని నీకు తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అటువంటి వారు ప్రార్థన చేస్తుంటే వారు తిండి మర్చిపోతారు, వారు మనుషుల్ని మర్చిపోతారు, వారు వస్తువుల్ని మర్చిపోతారు, వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి పర సంబంధమైన వారిగా ఈ భూమి మీద బ్రతుకుతారు. చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు తన ప్రజలను అభిషేకించాలనుకుంటున్నాడు. యేసు ప్రభు తన ప్రజల్లో పరిశుద్ధాత్మను పెట్టాలనుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఏంటంట, వాడి కడుపులో నుండి జీవజల నదులు విప్పుకును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాడి కడుపులో నుండి ఏం చేస్తాయంట, జీవజల నదులు ఎక్కడికి ఉబ్బుకుతాయంట? ఇక్కడి నుంచి ఫౌంటైన్. ఏంటండి, నీళ్ళు ఎలా వస్తాయి? ఇలా వస్తాయి కదా. నీకు పరిశుద్ధాత్మ నీలోకి వస్తే ఆయన లోపల నుంచి అంట ఇలా ఉబుకుతాడంట. ఉబకంగానే అది ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచి. హో అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉబుకుద్ది లోపల. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వారు, ఆమేన్, హల్లెలూయా, నింపబడితే వాళ్ళు ప్రార్థన చేయాలన్న దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికైనా నడుస్తూ వెళ్తుంటే దేవుడే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. వారు ఎవరితో అయినా మాట్లాడాలన్నా దేవుడే చెప్తుంటాడు. వారు ఏ పని చేయాలన్నా దేవుడే చెప్తుంటాడు. వారిని సమస్తమును దేవుడు తన కంట్రోల్లో తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ప్రార్థన వలన ఆ కుటుంబము తప్పించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కరి ప్రార్థన లేకపోవడం వల్ల ఆ కుటుంబము నాశనం అయిపోయింది. ఉదాహరణకి యోనా వలన, ఎవరి వలన అండి చెప్పండి? ఎవరి వలన? యోనా వలన. ఆ ఓడ యోనా ఎక్కాడు కాబట్టి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగింది? ఉపద్రవము కలిగింది. యోనా ఎక్కకపోతే వాళ్ళు పాపం హాయిగా తర్షీషు వెళ్ళిపోయేవాళ్ళు. యోనా ఎక్కేసరికి యోనాను బట్టి ఏమైందంటే ఆ ఓడంతా అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రం మీద గాలి తుఫాన్ రేగిపోతుంది. ఆ ఓడలో ఉన్నటువంటి ఆ క్యాప్టెన్ వచ్చి అంటున్నాడు, అయ్యా మీ దేవుళ్ళకి ప్రార్థన చేసుకోండిరా, మీ దేవుళ్ళు ప్రార్థన చేయండి. ఎవరెవరు దేవుళ్ళు శక్తివంతులో మాకు తెలియదు కదా, ఎవరు దేవుడికి వాళ్ళు చేసుకోండి. ఇదేంది మనం చేరతామో లేదో తర్షీషు, మన మధ్యలో మునిగిపోతామేమో, ఇదిగో ఇంత గొప్ప ఉపద్రవం మేము ఎప్పుడు చూడలా అనంటే ఆ ఓడ కింద భాగంలో అంట యోన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడట. ఎంత దుర్మార్గుడో చూడండి. యోన ఏం చేస్తున్నాడు? భయంకరమైన తుఫానుకు కారణమైన యోన ఆ ఓడలో ఉన్న వారందరికీ ఆ శ్రమ రావడానికి కారణమైన యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు కింద. ఆ నిద్రపోతున్న వాడిని చూసి కెప్టెన్ అంటున్నాడు, నిద్రపోతా సోమరోడా, ఓ ఈ నిద్రపోతా, నీకేమయ్యింది? నీకు జరిగే పరిస్థితులు అర్థమవుతున్నాయా? నువ్వు మధ్యలో చచ్చిపోతావురా నాయన, ప్రార్థన చేయి అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా జనాలు ఎట్లయిపోయారంటే ఎండలు ఎట్టయిపోతున్నాయి, విపరీతంగా మారిపోతున్నాయి. వర్షాలు లేవు, పంటల భూమి మీద గడ్డి అంతా ఎండిపోతూ ఉంది.
ఇండియాలో కురవాల్సిన వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి? ఎడారి దేశాల్లో కురుస్తున్నాయి. ఎక్కడండి? ఎడారి దేశం, దుబాయ్, అరబ్ కంట్రీస్లో వర్షాలు. ఎట్లాంటి వర్షాలు? నదుల్లాంటి వర్షాలు. దేవునికి స్తోత్రం. విమానాలు కూడా మునిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, మా జీవిత కాలంలో మేము ఇంత వర్షం ఎప్పుడు చూడలే. మరి ఇండియాలో పరిస్థితి ఏంటి? ఇండియాలో వర్షపు చుక్కలేదు. ఇండియాలో తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక ఇళ్లలోనే దాక్కుని ఉండిపోతా ఉన్నాం. కారణం ఏంటి? నిద్రపోతా ప్రార్థన చెయ్యి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా? దేవునికి స్తోత్రం. గట్టి కొట్టండి. దేవుడు వర్షం ఇవ్వకపోతే మీరు వేసిన డబ్బులు నేనేం చేసుకోలేను. కింద పోసుకొని వాటిని కూడా ఆ మట్టిలో పోసుకోవడమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయమంటే మీ డబ్బులు ఇస్తే ఏం చేయమంటారా? డబ్బులు తీసుకుని నోట్ వేసుకోమంటారా? దేవుడు వర్షం ఇవ్వకపోతే, ఒక్క చొక్క నీరు రాకపోతే మీ బంగారము, మీ యొక్క డబ్బు, మీ యొక్క వస్త్రాలు, మీ యొక్క ప్రతిదీ కూడా వ్యర్థం కాదా? ఏంటి కారణం? ఆధారం ఏంటి? భూమి మీద ఆధారం ఏంటి? నీరు. ఆ నీరు ఆకాశం నుండి దిగి రావాలంటే దేవుని వాక్యం అంటుంది, నీ కడుపులో నుండి జీవజల నదులు ఉపకాలా. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా? దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ప్రార్థన చేయాలా? నీవు ఉచ్చరింప సఖ్యముగానే మూలుగలతో విజ్ఞాపన చేయాలా? నీ సమస్యలను బట్టి విజ్ఞాపన చేయాలా? నీ యొక్క పరిస్థితులను బట్టి విజ్ఞాపన చేయాలా? నీ ఇంటి వారిని బట్టి విజ్ఞాపన చేయాలా? త్రాగుబోతులను బట్టి విజ్ఞాపన చేయాలా? ఇంకా మారు మనసు పొందలేదు కదూ. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? అన్యుళ్ళు బట్టి కాదు. యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళే తిరిగి మళ్ళా తాగడానికి వెళ్తున్నారే. యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళే తిరిగి మళ్ళా ఏడబోతున్నారు? వేశ్య కొంపలకు పోతున్నారే, వ్యభిచార కొంపలకు పోతున్నారే. యేసు ప్రభువుని తెలుసుకుని కూడా ఇంకా నీవు మారకుండా నువ్వు చూపిస్తున్నావే, దాన్ని బట్టి ఉగ్రత భూమి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడవా? పరిశుద్ధాత్మతో నింపబడిన మనం, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన మనం, పరిశుద్ధాత్మతో నింపబడి నడుస్తున్న మనం ఏం చేయాలంట? ఇదిగో ప్రభువా మా దేశమును స్వస్థపరిచయ్యా. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల. హల్లెలూయా. విజ్ఞాపనకర్తలు తగ్గిపోయారు. ప్రార్థించే ప్రార్థనా కర్తలు తగ్గిపోయారు. అందుకని అంటున్నాను, మీరు ఏ రీతిగా వచ్చినా దేవుడికి మీరేం చేయాలి? సంఘము కోసం ప్రార్థన చేయాలి. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. యేసు రక్తములో కడగబడి, యేసు రక్తము ద్వారా చేర్చబడిన దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. చప్పట కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. దేవునికి స్తోత్రం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను సంహారమునే తప్పించెను. మన సంహారమునే చెప్పాలి అందరూ కూడా. యేసు రక్తము, 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 యేసు రక్తము అమూల్యమైన, గట్టిగా, నిష్కళంకమైన, అమూల్యమైన, గట్టిగా, నిష్కళంకమైన యేసు రక్తము. ఆమేన్. మన లోపల ఉన్నటువంటి మనస్సు శుద్ధి చేయబడుతుంది, మల్లమంతా కడిగివేయబడుతుంది. లోకం అనేటువంటి ఆ మురికి నుండి విడుదల పొందుతాం. లోకాశలు అనే పిచ్చి నుండి విడుదల పొందుతాం. ఉన్న దాంతో తృప్తిగా బతకడం అనేది అర్థమైపోద్ది. దేవుడిచ్చిన దాంట్లో బతకడం నేర్చుకుంటాం. ఊహల్లోకి వెళ్ళాం, అత్యాశలోకి పోం,
గాల్లో మేడలు కట్టం, మనకు ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతామో మనకు అర్థమైద్ది. ఈ బ్రతికిన కాలంలో నేను నా జీవితంలో ఏం చేయాలి అని ప్రశ్న వేసుకుంటాం. ఎవరి కోసం బతకాలా అని ఆలోచిస్తాం. అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు దేవుని మహిమ కొరకు బతకాలి అంటాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా గట్టిగా. ఎవరి కోసం బతకాలి? నేను భార్య కోసం బతకాలా? భర్త కోసం బతకాలా? పిల్లల కోసం బతకాలా? లేదా మనుషుల కోసం బతకాలా అని ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళినా వారిలో మనకు ప్రేమ కనపడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అనుకునే ప్రేమ కనపడదు. నువ్వు వారి కోసం ఎంత చేసినా వారు నీకు 100% ప్రేమనివ్వలేరు. అప్పుడు దేవుడు అంటాడు, చదవండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గ్యారంటీగా ఉన్నాడు. దేవుని ఆత్మ గ్యారంటీగా ఉన్నాడు. నీ బ్రతుకుకి గ్యారంటీ ఉందా? ఈ భూమి మీద మన మనుషుల జీవితాలకు గ్యారంటీ ఉందా? ఆటో ఎక్కితే ఆటో వాడు గ్యారంటీ ఇవ్వగలడా? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గ్యారంటీ ఇవ్వగలడా? ప్రయాణాలకు వెళ్తున్నాం, ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? మాకు తెలియదండి. మేము చేసే పని మేము చేస్తాం, కానీ గ్యారంటీ మా దగ్గర లేదు. కానీ దేవుని బిడ్డలారా, నీవు కానీ దేవుని మహిమకు కీర్తి కలిగించడానికి నువ్వు సిద్ధపడితే, నువ్వు సంపాదిస్తే, దేవుని కొరకు నిలబడి దేవుడి కార్యములు చేయుటకు ప్రార్థించుటకు నీవు సిద్ధపడితే, స్వాస్థ్యము దేవుడు నీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీగా ఉన్నాడట. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. ద ఇన్హెరిటెన్స్. అమ్మా, నాన్న, నన్ను కన్నావు కదా, ఆస్తేది, ఇల్లు నాకు కావాలి, పొలం నాకు కావాలి. పిచ్చోడా, ఎంతకాలం బతుకుతావు నీకు తెలియదు. పొలం ఇల్లు కోసం నీ తల్లిదండ్రులు చంపుకోగాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతనైతే 4 రూపాయలు వాళ్ళకి పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? ఈ భూమి మీద మరణించిన తర్వాత నీవు కళ్ళు తెరుస్తావు చూడు, ఆ పరలోక పట్టణములో నీ కోసం ఒక చక్కటి భవనము లాంటి మెలమెల మెరుస్తున్నటువంటి భవనాన్ని నీకు చూపించి దేవదూత అంటాడు, నా కుమారుడా ఎల్లు లోపలికి అంటాడు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నింపబడితే మనలో నూతనమైన జీవం, నూతనమైన ఆలోచనలు, నూతనమైన అభిషేకము క్రిందకు వస్తాం. ఏది కూడా భయపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది భయపడిపోతారు కదా. భయం. అయ్యా 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 చచ్చిపోతానేమోనయ్యా, నేను చచ్చిపోతానేమోనయ్యా, అయ్యా 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 నా గొడ్లేమైపోతానయ్యా, అయ్యా. పాస్టర్ గారితో అంటారు, స్వస్థత ఇస్తాడు దేవుడు, అంత మాత్రాన మరణం లేకుండా ఉంటుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణం అనే భయము నుంచి విడిపించి, మరణం అనే భయము నుంచి, ఆ దాస్యత్వం నుంచి విడిపించి నూతనమైన ఆలోచనలోకి నడిపించేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈరోజు ఇంకా ఎందుకు కుమిలిపోతున్నావు, వెనకబడిపోతున్నావు, వెనక వైపు చూస్తున్నావు, ఇంకా తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళి చూస్తున్నావు? అయ్యా పెళ్ళికి వెళ్ళానయ్యా. ఎందుకు వెళ్ళావు పెళ్ళికి? అన్యుల పెళ్ళికి వెళ్ళిందంట. ఎంత బాగుందో ఆ పెళ్ళి, కోట్లు పెట్టి చేశారు ఆ పెళ్ళి. అబ్బాబ్బాబ్బా, లైట్లు, ఆ స్టేజీ, ఆ డెకరేషను, అసలు తల మెరిసిపోతున్నారని ఇక్కడ నువ్వు బాధపడుతున్నావే. ఈ భూమి మీద గట్టిగా నువ్వు బతికితే చచ్చిపోతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటండి? గట్టిగా బతికితే చచ్చిపోతావు. హ్యాపీ బర్త్డే టు యూ అంటుంటారు చూడండి. దేవుని స్తోత్రం. అంటే ఏం తెలుసా? తొందరగా చచ్చిపో అని. దేవుని స్తోత్రం. చావుకేంటి ఇంకా దగ్గరికి వెళ్తున్నావు. ఎన్ని సంవత్సరాలు అంటే ఉఫ్ అని ఊదుతారు. ఉఫ్ అని నిజమే అది. ఎన్ని 21 సంవత్సరాలు ఉఫ్ అని ఉద్దేశం. 21 ఏళ్ళు అయిపోయినాయి ఉఫ్ అని ఉద్దేశం. 44 ఏళ్ళు అయిపోయినాయి ఉఫ్ అని ఉద్దేశం. 72 ఏళ్ళు అయిపోయినాయి ఉఫ్ అని ఉద్దేశం. అయిపోయినాయి ఉద్దేశావా? ఇంకెంతకాలం బతుకుతావు?
72 ఏళ్ళు అయిపోయినాయి. బైబిల్ అంటుంది నీకు బలము ఎంత, నీకు ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అయినా కూడా ప్రయాసమే, ఆయాసమే, వ్యర్థమే అని దేవుడు చెప్తున్నాడు, ముందు చెప్పేశాడు. ఇప్పుడు ఈ మనుషులేంటి, ఈ భూమి మీదే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఈ భూమి మీదే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు స్వస్థపరచకుండా ఎవరిని విడిచిపెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి కొట్టాలా. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ, అంతే. రోగముతో బాధింపబడుతున్న వారిని స్వస్థపరచడం ఆయన ప్రేమ. అయితే ఆయన ఏం కోరుకుంటాడు, నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే నీవు ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు వెంపర్లాడవు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు, పర సంబంధమైన ఆలోచనలతో నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు, నీకు ఆ స్వాస్థ్యము నువ్వు పొందబోతావు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టండి. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మ, వెంబడించిన బండవు. కలవరపడి కొండలము నా కన్నులేతుదు, కొండల వైపు నా కన్నులేతి కొదువతో కుమిలెదరా, కొదువతో కుమిలెదరా, నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము, గట్టిగా, సీయోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా, యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా, నీవు నాకుండగా. అందరూ కలిసి నీవే, నీవు నాకుండగా, నీవే, నీవే నా ఆత్మదాహము, గట్టిగా, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడి కొండల వైపు నా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా, అతడు ఇంట్లో ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఇంట్లో ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఎలా ప్రార్థన చేయాలని భయపడ్డు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో సహాయం చేస్తుంటే, పరిశుద్ధాత్ముడే స్థిరపరుస్తుంటే, పరిశుద్ధాత్ముడే మన హృదయాలని బలపరుస్తుంటే, నువ్వు ఇక్కడ బాధపడగాకు, అన్యులను చూసి నువ్వు పోల్చుకోగాకు, అన్యులు చూసి నువ్వు పోటీ పడగాకు, నువ్వు దేవుడి యొక్క చేతి కింద ఉన్నావు, ముద్రించబడి ఉన్నావు అని చెప్పి నిన్ను స్థిరపరుస్తుంటే,
ఆ పరలోకపు స్వాస్థ్యము కోసం ఎదురు చూస్తూ ఉంటామంట. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. పరలోకపు స్వాస్థ్యం కోసం ఎదురు చూసే అనుభవం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. 13:14, 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణము, ఏమండి, ఏమంటున్నాడండి? నిలువరమైన పట్టణము. ఇల్లు కూడా అంటలేదండి, పట్టణమే అంటున్నాడు. హల్లెలూయా. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని భయపడదు, గట్టి కొట్టండి. హల్లెలూయా. పట్టణమే లేదంటండి ఇక్కడ. హల్లెలూయా. ఈడ్చుకెళ్తారు, రాబోతున్నాయి రోజులు. హల్లెలూయా. బాగా డబ్బులు సంపాదించుకొని లోపల పెట్టుకుంటున్నారు, కానీ రోజులు ఎట్లాంటివి వచ్చేసినాయి తెలుసా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంటే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంటే సాతానికి ఉగ్రత. యేసు రక్తం అంటే సాతానికి బహుకోపం. వీళ్ళు యేసు రక్తంలో కడగబడుతున్నారే, వీళ్ళ పాపములన్నీ కడిగేసుకుంటున్నారే, వీళ్ళు శుద్ధి చేయబడుతున్నారే, వీళ్ళ ఆలోచనలు ఈ భూమి మీద లేవే. వీళ్ళకి దగ్గరకు సినిమా హీరోలను పంపించాను. హల్లెలూయా. వీళ్ళ మనసుల్ని మార్చాలని, వీళ్ళ మనసుల్ని దేవుడి మీద నుంచి తిప్పేయాలని సినిమా హీరోలను పంపించాను. అయినా కూడా వీళ్ళు ఆ హీరోలకు లోబడలా. ఇంకా వీళ్ళ మనసులకి ధన పిశాచిని పెట్టాను, అయినా వీరు దానికి లోబడలా. వీరి మనసులకు నేను వెండి బంగారముల మీద మోజును పుట్టించాను, అయినా వీరు దానికి లోబడలా. వీరు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా, దినకాలం అంతా అయిపోతుంటే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, యేసు రక్తముతో మమ్మల్ని కడుగుము ప్రభువా, మా పాపములు బట్టి మమ్మల్ని క్షమించయ్యా అని యేసుని బతిమలాడుతున్నారు. చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గట్టి కొట్టండి అమ్మా. ఓ సాతానికి కోపం వచ్చేస్తుంది, ఉగ్రత వచ్చేస్తుంది. సాతానికి ఏం చేస్తుంది? ఉగ్రత వచ్చి ఏం చేస్తుంది? సేవకుల్లో చొరబడతాడు ఒక్కోసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలోకి చెప్పాలి? ఎవరిలోకి? సేవకుడు అంటాడు వచ్చి, మదన్ బాబు పాస్టర్ దగ్గరికి అంతమంది వెళ్తున్నారు, నా దగ్గరికి ఎవరు రాట్లా. ఆయన సేవ ఉత్తదే. ఆయన సేవలో అది దేవుడి ద్వారా జరిగేది కాదు. ఆయన సేవ అనేది ఆయన ఏదో చేస్తున్నాడు, కానీ అది దేవుడి ద్వారా జరిగేది కాదు అని ప్రచారం చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సేవకుడిని బట్టి నేను బాధపడుతూ అతని కోసం ప్రార్థన చేయాలి. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అతడు ఎవరికి చెరలో, ఎవరి యొక్క చేతుల్లో పడ్డాడు తెలుసా? సాతాను చేతుల్లో పడ్డాడు. ఇస్కరియోతు యోధా దగ్గరికి వచ్చాడు సాతాను. యేసుప్రభు ఏమంటున్నాడు? ఇస్కరియోతు యోధా అంటున్నాడు, ఏంది నా సిలువ వేయబడతానంటాడు, ఏంది నా యేసుప్రభు ఆయన చంపుతానంటారు, యేసుప్రభునేంటి సిలువ వేసి చంపేస్తానని మాకు చెప్తాడు. అసలు నేను అనుకున్న ప్లాన్ ఏంటి? నా ప్లాన్ ఏంటి? ఈయన రాజు అయితే ఆ తర్వాత ఆ రాజ్యం అంతా దాని మీద పెత్తనం నాదే ఉంటుంది కదా, ఆ పెత్తనం చేయాలి, ఆ అధికారం చేయాలి అని చెప్పి నేను యేసుప్రభుని వెంబడిస్తుంటే, యేసుప్రభు అంటున్నాడు నేను మనుషులందరి కోసం చచ్చిపోవాలి, చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినం లేస్తాను అని యేసుప్రభు అంటుంటే, యూదా ఇస్కరియోతు అంటాడు ఏం చచ్చిపోతాడు, ఖచ్చితంగా చంపేస్తారు, ఏం తిరిగి లేస్తాడా ఏమో ఎవరికి తెలుసు. అనుమానం, సందేహం. చాలామంది ఈ రోజుల్లో కూడా మరణించిన తర్వాత నేను వెళ్తాను పరలోకం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం వెళ్తామోలేండి, నిన్నే అబద్ధం ఆడా, ఏం వెళ్తాంలేండి మొన్నే మా భార్యని తిట్టా, ఏం వెళ్తాంలేండి మొన్నే బయట ఎవరినో కొట్టా అని తనలో ఉన్నటువంటి తప్పుల్ని చూసుకుంటుంటాడు. సాతాను చేతుల కింద ఉన్నావు. యేసుప్రభు ఇచ్చినటువంటి ప్రివిలేజ్, యేసుప్రభు ఇచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి ఆ భాగ్యం ఏంటో తెలుసా? నీ తప్పులు ఏదైనా ఉంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన రక్తం చేత కడగబడు. చప్పడగొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు లేరులేండి, ఎవరు లేరు. అందరు తప్పుడు వాళ్ళు.
అందరు తప్పులు చేసే ఉంటారండి, ఎవరు మంచోళ్ళు కాదు అని సాతాను ఏం చేస్తాడు, ఎవ్వరు మంచోళ్ళు కాదని అతన్ని ప్రేరేపిస్తుంటాడు. యూదా ఇస్కరియోతుని ప్రేరేపిస్తున్నాడు. ఏంది నీ ప్లాన్ ఏమైపోయింది, నీ తెలివితేటలు ఏమైపోయినాయి, నువ్వు యేసు ప్రభునే మ్యానిపులేట్ చేయగలిగా సర్వశక్తిమంతుడివి, జ్ఞానవంతుడివి కదా, నీవేంటి యేసు ప్రభు ఇప్పుడు చనిపోతానంటే నువ్వు వదిలేస్తున్నావు. ప్లాన్ వేసాడు యూదా ఇస్కరియోతు. ఏం ప్లాన్ వేసాడు తెలుసా? యూదా ఇస్కరియోతు ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ తెలుసా? ఇరికిచ్చే ప్లాన్. ఏం ప్లాను? ఇరికిచ్చే ప్లాన్. ఫిట్టింగులు మాస్టర్ అంటారే, ఫిట్టింగులు పెడుతుంటారు కొంతమంది. 2 కుటుంబాల మధ్యలో ఒక ఫిట్టింగు, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు చూసారా, అట్లాంటి ఫిట్టింగ్ పెట్టాడు. ఏం ఫిట్టింగ్ తెలుసా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి యేసు ప్రభు ఎక్కడున్నాడో నేను పట్టిస్తా అని చెప్పి 30 వెండి నాణేలు తీసుకున్నాడు. కానీ నిజంగా 30 వెండి నాణేల కోసం కాదు పట్టించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సైనికులందరూ వస్తారు, యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఖచ్చితంగా ఆయన శక్తితో వాళ్ళని పారద్రోలుతాడు. ఖచ్చితంగా అప్పుడు సామ్రాజ్యం మీద ఈ సామ్రాజ్యానికి ఆ సామ్రాజ్యం, యేసయ్య సామ్రాజ్యానికి రోమా సామ్రాజ్యానికి మధ్యలో యుద్ధం జరుగుద్ది, గొడవ జరిగిద్ది. ఖచ్చితంగా యేసయ్య గెలుస్తాడు అని నమ్మాడు కాబట్టి వెళ్ళిపోయాడు. 30 వెండి నాణేలు తీసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పట్టించాడు. పట్టించగానే యేసు ప్రభు ఏమంటున్నాడు, పేతురు కత్తి తీసుకొని నిజంగానే నరికాడు, మలుకు చెవిని నరికాడు. నరికితే అనుకుని ఉంటాడు యూదా ఇస్కరియోతు, స్టార్ట్ అయింది వారు, గొడవ స్టార్ట్ అయింది అనుకుని ఉంటాడు. అదేనయ్యా, అదేనా స్టార్ట్ అయింది అనుకుని ఉంటాడు. కానీ అనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు. ఏంటి ఇదేం మాట? యూదా ఇస్కరియోతు చూస్తున్నాడు, ఇదేంది ఇప్పుడు యేసు ప్రభు అలా ఒక్కసారి చూడంగానే వాళ్ళు నశించిపోవాలి, ఆటోమేటిక్గా ఫైర్ అప్ అవ్వాలి, ఆటోమేటిక్గా ఫ్లేర్ అప్ అవ్వాలి, ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ఒక 1000 మంది సైనికులు రావాలి, యేసు ప్రభు కంటి చూపుతో వాళ్ళందరినీ కూడా కాల్చిపడేయాలి. అలా జరిగినప్పుడే కదా యేసయ్య సామ్రాజ్యం ఈ ఇశ్రాయేలు దేశంలో వస్తే అప్పుడు నేను కూడా ప్రధానమంత్రిలాగా నిలబడతా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనుకున్నాడు. కానీ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు ఏం చేశాడు, అప్పగించేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. అప్పగించుకునగానే యూదా ఇస్కరియోతు వెంబడిస్తున్నాడు. తిరగబడతాడేమో యేసు ప్రభు, కొడుతున్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడుతున్నారు. లోపల తీసుకెళ్ళి ఉమ్మేస్తున్నారు, అపాసిస్తున్నారు, కేకలు వేస్తున్నారు, గేలు చేస్తున్నారు. యూదా ఇస్కరియోతు మైండ్ పోయింది. ఏమని మైండ్ పోయింది తెలుసా? నేను అనుకున్న ప్లాన్ ఏంటి, ఈయన చేస్తుంది ఏంటి, చీచి నేను ఆ ప్లాన్ పోయింది. సాతాను చేత పట్టబడ్డాడు కదా, ఇక ఏడవబడ్డాడు, ఇక ఊరు పెట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. చప్పట కొట్టి గట్టిగా గట్టి కొట్టాలి. దేవునికి ఇస్తాం. సాతాను పడతాడండి, సాతాను మనల్ని మెప్పిస్తాడు, మన టాలెంట్ని గొప్పదంటాడు. నీలాగా నీ టాలెంట్ అంతా ఎవరికి లేదంటాడు. నువ్వు పొంగిపోయావా, నిన్ను వాడుకుంటాడు. సాతానికి ఏం కావాలి తెలుసా? సాతాను పరలోకంలో ఏంటంట డ్యూటీ, ఆయన వాయిస్తే అంట, ఆయన ఆరాధిస్తే అంట దేవుడికి ఎంతగానో ఇష్టమంట. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. అలాంటి ఇష్టమైన స్థితిలో ఉన్న అతడికి ఏమొచ్చింది, గర్వం వచ్చి ఏమైపోయాడు, కింద మట్టుకు పడిపోయాడు, నేల మట్టుకు పడిపోయాడు. ఇప్పుడు సాతాను ఈ భూమి మీద ఏం చేస్తాడు తెలుసా? ప్రతి ఒక్కరిలో ఏం పెడతాడు, నీవే గొప్ప, నీవే గ్రేట్, నీ తెలివితేటలు గొప్పవి, నీవు అందగత్తెవి, నీవు అందగాడివి, నీవంటే ఆ 10 మంది అమ్మాయిలు పడి చచ్చిపోతారు, నీవంటే ఆ అబ్బాయిలు పడి చచ్చిపోతారు, నీవంటే ఇదిగో నీ మాటకు తిరుగులేదు, నీ గ్రేట్, నువ్వు గ్రేట్ అని చెప్పి పొగుడుతుంటాడు. యేసు ప్రభు ఏమంటాడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే పరలోకంలో హెచ్చింపబడతావు. చప్పట కొట్టండి గట్టి కొట్టాల గట్టిగా. మారాలి, యేసయ్య నామమును పట్టుకొని మారాలి. ఎలా మారాలండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు దానికోసం ఎదురు చూస్తున్నాం ఈ భూమి మీద. కాబట్టి ఏం చేయాలి? యేసు నామాన్ని బట్టి స్తుతి యాగం చేయి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నేను నూతన పురుషుడిగా మార్చడానికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.
ఇంకా చాలా ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందాం. సమయం చాలా అయిపోయింది అనుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి అటువంటి ఆ అనుభవంలోకి మనమందరము నడుచుదము గాక. ఆమేన్.